అంటారు కదా, ఎందుకంటే ఉష్ అంటారు కదా. ఈ రెండు శబ్దాలు వినబడి ఆ బండ కింద ఉన్న కప్పలన్నీ పారిపోతున్నాయి. అంటే బాబు ఏమిటి ఇలా ఉట్టుకెళ్తాడు, ఏంటి ఉష్ అంటాడని అన్ని కప్పలు అటు ఇటు బొత్తలేసేస్తాయి, అటు ఇటు బొత్తలేసేస్తాయి. ఓ కప్ప మాత్రం అలాగే ఉంది, కదిలించలేదు మెదిలిందా. ఓ అరగంట సేపు వాడు బాది వెళ్ళిపోతే అరగంట సేపు మిగతా కప్పలకి ఏం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆ శబ్దాలు కొనలేదు. ఒక అరగంట సేపు బాది వెళ్ళిపోయిన తర్వాత ఈ కప్పలన్నీ దీని దగ్గరికి వచ్చి అటు ఇటు కథలని కప్ప దగ్గరికి వచ్చి కప్ప అలా ఉతికేంటే నువ్వు ఏంటి అసలు పువ్వు అంటలేదు అంటలేదు, చెవులు పని చేయవా ఏంటంటే అలవాటు అయిపోయిందా అని చాలా బాగుంది వెళ్ళిపోతాడు. మీరు దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎలాగా అటు ఇటు ఆయన వచ్చేదో ఏదో కూర్చుని వెళ్ళిపోదామని వచ్చాం. ఆయన బాగుంది ఆయన వెళ్ళిపోతాం. ఈరోజు 12 వచ్చారు, వెళ్ళిపోతాం. ఇంకో మన మాటలు అటు మాత్రం ఇంట్లో మాత్రం ఏం చేయకూడదు, కదలకూడదు, స్పందించకూడదు అంటే కూర్చున్నారు అందరూ. అందరికీ దేవుని స్తోత్రం చెప్పాడు. కప్పలని అందరూ వదలన్నాడు. ఆయన కదిలించలేదు కొన్ని కప్పల వల్ల కొంచెం స్పందించండి. దావీదు గారికి సంగతి వినపడింది. ఏమిటి ఆ సంగతి అంటే బైబిల్లో ఉన్న మాట, దేవుని మందస్సు ఒబేదేను ఇంటికి రావడం బట్టి ఒబేదేను ఎన్ని నెలల్లో 3 నెలల్లో దీవించబడ్డాడన్న సంగతి దావీదుకు వినపడింది. ఉన్న పట్ల దావీదు వచ్చేసాడు ఒబేదేనుకి. ఒబేదేను మందస్సు బట్టి దేవుడిని దీవించాడన్న సంగతి నాకు వినపడింది, నేను మందస్సు బట్టి వెళ్ళిపోతాను. ఆ మాట చదువుతున్నప్పుడు నాకు అర్థమైన సంగతి ఏంటంటే, నువ్వు దీవించబడ్డావన్న సంగతి నిన్ను అవమానించిన వారికి నా దేవుడు వినపడేటట్లుగా నా దేవుడు నిన్ను దీవించాలి. నేను చాలా మంది అవమానించుంటారు కదా, నీ పరిస్థితి బాగోలేదు, నీకు ఇన్ని అప్పులా, మీ ఇంట్లో అది లేదు ఇది లేదు, నీ మెడలో గొలుసు కూడా లేదు, మీ ఆయన ఏమి కొండా ఇలా అంటారు కదా కొంతమంది. నేను అవమానిస్తారు కదా, నీ బిడ్డలకు ఉద్యోగం లేదు, నీ పిల్లల పరిస్థితి ఇంతేనా అని అవమానించారు కదా. వాళ్ళకు ఒక సంగతి వినపడాలి. ఏంటి ఆ సంగతి అంటే, నా దేవుడు నిన్ను దీవించాడు అన్న సంగతి వాళ్ళకి వినపడాలి. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా ఒబేదేను దీవించబడ్డాడన్న సంగతి దావీదుకు వినపడినట్లుగా నిశ్చయముగా నాకు చెప్తున్న మాట, నా దేవుడు నిన్ను దీవించాడు, నీ ఇంటిలో ప్రతిదీ ఉంది, నువ్వు ఆశీర్వదించబడ్డావు, నువ్వు అనేక మందికి ఇచ్చేటట్లుగా నా దేవుడు నీ చెయ్యిని బలపరిచాడు అన్న సంగతి అనేక మందికి వినబడేటట్లుగా నిశ్చయముగా నా దేవుడు నిన్ను దీవించును గాక. నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. అలా నిన్ను దేవుడు దీవించాలంటే, అలా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఎవరు నీతో ఉండాలి? నా దేవుడు నీతో ఉండాలి. అలా నీతో దేవుడు ఉండాలని, నిశ్చయముగా నిన్ను దేవుడు అలాగున దీవించాలని ఈ మొదటి రోజు వెళ్ళిపోయే ముందు కాసేపు నిలబడి 5-10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఏ ప్రార్థన? నా దేవుడు నిన్ను దీవించాడన్న సంగతి ఇతరులకు వినబడేటట్లుగా నిశ్చయముగా నా దేవుడు నిన్ను దీవించునుగా. మళ్ళీ చెప్తున్నానండి, మనము దీవించబడాలి. ఎందుకంటే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ కలుగుతుందన్నట. మనం ఫలించలేదనుకోండి, మనం దీవించబడలేదనుకోండి, యేసుప్రభువుని నమ్ముకున్నాం, ఆదివారం మందిరానికి వెళ్ళిపోతున్నాం, ఓ పసుపుటాలని వెళ్ళిపోతున్నాం, దేవుడిని నేను దీవించాడనే మాట ఇతరులు మన గురించి అనకుండా ఉండేటట్లుగా నా దేవుడు నిశ్చయముగా నిన్ను దీవించునుగాక. నీ పనులను దేవుడు దీవించునుగాక. నీ ఉద్యోగములను దేవుడు దీవించునుగాక. నీ చేతుల రెక్కల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆశీర్వదించాలని వచ్చిన ప్రార్థన చేద్దాం. ఒకసారి లేచి నిలబడతారు, ఒకసారి లేచి నిలబడతారు, ప్రార్థన చేయడం మొదలు పెడతారు. దేవుడు నిన్ను దీవించాలని, నీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలని స్వరమెత్తి వచ్చిన ప్రార్థన అందరూ చేయాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నిశ్చయముగా నా దేవుడు నిన్ను దీవించాలి అని అనుకుంటున్నాడు కాబట్టి దైవజనుని ద్వారా
మనోహరమైన ఉపవాస ఆశీర్వాద కొడుకులు పెట్టాడు. ఆశీర్వాదం పొందుకుని తిరిగి వెళ్ళాలి. ఈ 3 దినాలు ప్రార్థన చేయి, నాయనా నేను దీవించబడాలి, నేను తప్పించబడాలి, నీ కాపుదల నా కుటుంబం చుట్టూ ఉండాలి, నా కుటుంబం చుట్టూ నీ కాపుదల, నన్ను ఆశీర్వదించాలి, నన్ను దీవించాలి, నా భర్త రెక్కల కష్టాన్ని దీవించాలి, నా బిడ్డల రెక్కల కష్టాన్ని దీవించాలి, నేను అనుకున్న ప్రతి పని జరుగును గాక, నేను అనుకున్న ప్రతి పని నా దేవుడు జరిగించును గాక. మీ నోటితో ఆ మాటలు పలకండి, ఆ మాటలు పలకాలి, మీ నోటితో పలకాలి. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఆశీర్వాదాన్ని మన నోటిలోనే పెట్టాడు, దేవుడు దీవెనను మన నోటిలోనే పెట్టాడు. మన నోటి నుండి ఆశీర్వాదకరమైన మాటలు పలకాలి. నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నేను అనుకున్న పనులన్నీ జరిగిస్తాడు, ఆగిపోయిన పనులన్నీ తిరిగి నా దేవుడు ప్రారంభిస్తాడు అని మాట నోటితో పలకండి. నీ భర్త రెక్కల కష్టార్జితం, నీ రెక్కల కష్టార్జితం, నీ కుటుంబీకుల రెక్కల కష్టార్జితం. దివ్యోపదేశకాండ 28వ అధ్యాయంలో రాయబడిన ఆశీర్వాదాలన్నీ కూడా నిశ్చయముగా నా దేవుడు నీకు దయచేయాలని ఒక చిన్న ప్రార్థన చేసుకోగలవా? నా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నా దేవుడు నిన్ను ఎంత మాత్రము విడిచిపెట్టేవాడు కాదు. ప్రార్థన చేసుకుని, అయినా నన్ను విడిచిపెట్టాక ఎప్పుడు నాతో ఉంది, అయినా నీ కాపుదల ఎప్పుడు నాకు దయచేయండి, నీ ప్రసన్నత ఎప్పుడు నాకు అనుగ్రహించండి. నేను దీవించబడుట నీ చిత్తం ఆయన, నేను ఆశీర్వదించబడుట నీ చిత్తం ఆయన. నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను అనుకున్న పనులన్నీ కూడా నా జీవితంలో జరగాలయ్యా అన్న చిన్న ప్రార్థన ఎవరికి వాళ్ళు చేసుకోగలరు, చిన్న ప్రార్థన చేసుకోగలరు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయాలి. నా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన కృప ఎప్పుడు నీకు తోడుగా వచ్చేవాడు, ఆయన సమృద్ధినిచ్చేవాడు, ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు. నీ జీవితాన్ని నా దేవుడు ఒక మేలుకరంగా మార్చగలిగిన దేవుడు ఆయన. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఎంతకాలమని ఆశీర్వాదం లేకుండా, ఎంతకాలమని నా దేవుని దీవెన లేకుండా నువ్వు బ్రతుకుతావు. నిశ్చయముగా నా దేవుని దీవెన నీకు కలగాలి. ఓబేదేను దీవించబడ్డాడన్న సంగతి ఎలాగైతే దావీదుకు వినబడిందో, నేను ఎవరైతే అవమానించారో, నీ పరిస్థితులు బట్టి ఎవరైతే నీ గురించి చిన్నగా మాట్లాడుతున్నారో, నీకు బాధ కలిగినట్లుగా మాట్లాడుతున్నారో, వాళ్ళందరికీ ఒక సంగతి వినబడాలి, నా దేవుడు నిన్ను దీవించాలి. దేనిని బట్టి భయపడద్దు, నీ బలహీనతను బట్టైనా, నీ కష్టాలు బట్టైనా, నీ శ్రమలను బట్టైనా భయపడద్దు. ప్రభు వైపు ఆయన నీకు తోడుగా ఉండేవాడు, ఆయన నీకు తోడుగా ఉండేవాడు. ఈ మాట దేవుడితో చెప్తాం, అయ్యా నువ్వు నాకు తోడుగా ఉండు నాయన, నువ్వు నాకు తోడుగా ఉండు నాయన, నన్ను విడిచిపెట్టొద్దు నాయన, నన్ను విడిచిపెట్టొద్దు నాయన. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నాడు, వేదనలో నా చెంత ఉన్నాడు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదవిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వారికి దొరికేవాడవు, అడిగిన వారికి అనుగ్రహించే దేవుడు, తగ్గిన వారికి అనుగ్రహించే దేవుడు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం.
కుడి చేతిని ఆకాశం పట్టి ఎత్తి మనస్ఫూర్తిగా ఈ మాట చెప్పండి. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు దిగులేలా, నిశ్చయముగా నా దేవుడు నీకు తోడుగా ఉండి దేనిని బట్టి నువ్వు భయపడుతున్నావో, దేనిని బట్టి నువ్వు దిగులు పడుతున్నావో, నీ దిగులంతా నీ బాధంతా నా దేవుడు దూరం చేసి, ఆనాడు దావీదును దేవుడు ఎలాగైతే శ్రమలన్నిటిలో నుండి తప్పించాడో, నీకు కలిగిన ప్రతి బలహీనతలో నుండి, ప్రతి శ్రమలో నుండి, ప్రతి కష్టంలో నుండి నా దేవుడు నిన్ను తప్పించి ఆయన వాక్కు ద్వారా నిన్ను బలపరిచి ఒబేదేను దీవించబడ్డాడన్న సంగతి దావీదుకు వినబడినట్లుగా నిశ్చయముగా నా దేవుడు నిన్ను దీవించునుగాక. నువ్వు అనుకున్న పనులు నా దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. నా దేవుని సహాయము నీకు సమృద్ధిగా అందించబడునుగాక. మొద్దికే విషయంలో నా దేవుడు ఎలాగైతే మరొక దిక్కు నుండి సహాయం చేశాడో, నువ్వు అనుకున్నది కాదు, నా దేవుడు నూతనమైన ద్వారాలు నీ కొరకు తెరుచునుగాక. నూతనమైన ద్వారాలు నా దేవుడు నీ కొరకు తెరుచునుగాక. నువ్వు అనుకున్నది కాదు, నా దేవుడు నీ పట్ల అనుకున్నది నా దేవుడు చేయునుగాక. నువ్వు అనుకున్నది కాదు, నా దేవుడు నీ పట్ల అనుకున్నది నా దేవుడు జరిగించునుగాక. నా దేవుని సంకల్పము నీ విషయంలో నెరవేర్చబడునుగాక. నా దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక. నా దేవుని దక్షిణ హస్తము నిన్ను బలపరుచునుగాక. అడుగులు తడబడిన, అలసట పైబడిన నా దేవుడు నిన్ను విడువక ఎడబాయక కంటికి రెప్పలాగా నిన్ను కాపాడుకొనుగాక. ఈ మనోహరమైన ఉపవాస ప్రార్థన ఆశీర్వాద కూడికలో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నా దేవుడు మనోహరముగా మార్చునుగాక, ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఇక్కడ పరిచర్య జరిగిస్తున్న దైవజనులు నా దేవుడు బలపరుచునుగాక.
దైవజనురాలు నా దేవుడు బలపరుచును గాక, కుటుంబీకులను నా దేవుడు బలపరుచును గాక, ప్రతి కీడు నుండి సమస్యల నుండి నా దేవుడు మిమ్మల్ని తప్పించును గాక. 3 దినాలు నా దేవుని సన్నిధిలో మోకరించి మీరు ఏం కావాలని నా ప్రభువుని అడుగుతున్నారు. నిశ్చయముగా మీరు ఊహించిన దానికంటే, మీరు తలంచిన దానికంటే నా దేవుడు గొప్ప కార్యములు మీ పక్షమున నా దేవుడు చేయునుగాక. ఎన్నడూ మీ జీవితాల్లో జరిగిన నూతనమైన కార్యాలు నా దేవుడు నిశ్చయముగా ఈ సంవత్సరాంతములో జరిగించునుగాక అని ప్రార్థిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చోండి. దేవునికి స్తోత్రం. చేరవచ్చిన మీ అందరూ కూడా ప్రభు పక్షం వందనాలు తెలియజేస్తూ, అలాగే నాతోటి దైవ సేవకులైనటువంటి నా ప్రియులు ఆత్మీయులు మోజెస్ గారికి, యేసుపాద గారికి, సోమరాజయ్య గారికి, అలాగే ప్రసాద్ గారికి మా కుటుంబ పక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ మనోహరంగా ఉపవాస ప్రార్థన ఆశీర్వాద పండుగలు దేవుని నామ మహిమాత్మే జరగడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. మీరందరికీ చక్కగా ప్రార్థించిన రీతిగా మా చక్కని దైవ సేవకులు ఎలిషాయి గారు వారు మరి మన కూడికలకు రావడం, ఇది 2వ ఉపవాస ప్రార్థన కూడిక. వారు మనకి ఎలా పరిచయం మనకి మీకు బైబిల్ పరిచయం, బైబిల్ ఇచ్చి మనకు పరిచయం చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు కూడా చాలా చోట్ల బైబిల్ పంచి మన దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన సేవే పంచిపెట్టడం, ఆ విధంగా దేవుడు ఆయన్ని దేవుడు పరిచయంలో వాడుకుంటున్నాడు. మన ప్రార్థన కూడికల గురించి నేను ఫోన్ చేసినప్పుడు, అయ్యా నేను రేపు యెరూషలేం వెళ్తున్నాను, ఆ సమయానికి వచ్చేస్తానని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన యెరూషలేం వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ, తిరిగి లేకపోయినప్పటికీ కూడా మన పట్ల, మన సంఘం పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి కాదనలేక మరి వారెంతో మరి ప్రేమతో మనం మంచికి వచ్చినందుకే మనందరి సంఘం తరపున, మా కుటుంబం తరపున మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం బాగా అర్థమైందండి? అర్థమైందా? అర్థమైంది. అర్థమైందంటే ఏంటి? ఆయన ఇందాక నుంచి కప్పడం ఎందుకు చెప్పారు? కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చినప్పుడు కొంచెం కదలికలు అనేవి ఉండాలంటే అటు ఇటు మనం కదలడం కాదండి. మన మాట ప్రసంగం చెప్పేటప్పుడు మనం దానికి సమాధానం చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనా సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో మనకి సహాయకుడు ఎవరు? యేసయ్య కదా. మరి మాకు, నా కుటుంబానికి కావలసినటువంటి మంచి వాక్యం వినే సమయాన్ని నేను రావడం నా అదృష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను లేకపోవడం కారణం ఏంటంటే, సుకన్యకు సడన్ గా కడుపులో నొప్పి రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు బయలుదేరి వచ్చింది. ఉదయం నా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తే మీరు ఎక్కడ తల వెళ్ళిపోతారని ఎవ్వరికి ఏం చెప్పకుండా కేవలం ప్రభువుకు మాత్రమే అప్పగించి, అయ్యగారు కూడా చెప్పలేదు, ప్రార్థన చేసుకొని ఇక జరిగేది ఎలాగే జరుగుతుంది, ఇది మన పని కాదు, దేవుని యొక్క పని కాబట్టి భారం మోపి మరి నా కుమారుని, నా కోడల్ని రమ్మని మీరు అక్కడ ఇంటి దగ్గర చూడండి, నేను మరి వెళ్తామని చెప్పినప్పుడు మరి నా కోడలు, నా కొడుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ సాయి తేజాలు మరి మీరందరూ సహకరించారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తాను.
ఆపరేషన్ చేయకపోతే ప్రాణ నష్టం అన్నారు. కాబట్టి అప్పటికప్పుడుగా బయలుదేరాల్సి వచ్చింది. నేను ఉండేటప్పటికి ఆపరేషన్ అవ్వలేదు. ఇక్కడ మాట్లాడేసి తిరిగి వచ్చేసాను. నేను ఇప్పుడే ఫోన్ వచ్చింది ఆపరేషన్ అయ్యిందని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు అని చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు, మరి అనేక మంది అభిషేకమైన దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో నా కుమార్తె కొరకు ప్రార్థన చేయమని చాలా మంది సేవకులకి నేను మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. నాకు కానీ నా కుటుంబానికి కానీ దేవుడు ఏ నష్టము రాని. ఆమేన్, హల్లెలూయా. నా ధైర్యం అదే. ఇప్పుడు అయ్యగారు చెప్పిన వాక్యం కూడా నన్ను ఎంతగానో ధైర్యపరిచింది. యోబు లాంటి వాడే శ్రమపడినప్పుడు ఆ కంచి తీయడానికి దేవునికి ఇష్టమైతేనే కంచి తీస్తారు. దేవునికి ఇష్టమై ఉంది కాబట్టి ఏదో శోధన వచ్చింది, కానీ జయించే శక్తిని కూడా ఆయనే ఇస్తారు. అది రాకుండా నేను ఉండదు, మనం ఆపలేం కదా. ఏదేమైనప్పటికీ కూడా ఇక నన్ను ఇంకా భక్తిలో పెంచడానికి, ఇంకా యథార్థమైన సేవ, ఇంకా నాలో పరిపూర్ణమైనటువంటి అభిషేకం, ఈ శ్రమల గుండా వెళ్ళడం ద్వారా నన్ను ఇంకా దేవుని యొక్క పరిచర్యలో ఇంకా బలంగా వాడుకుంటాడు అని ఈ కష్టాలను బట్టి, ఈ శ్రమలను బట్టి నేను ప్రభువును ఆనందిస్తున్నాను. నా కళ్ళకు నీళ్ళు కూడా రావట్లేదు. ఎందుకంటే నాతో దేవుడు ఉన్నాడు. ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. ఎందుకంటే నా పక్షంగా నా సేవకులు చాలా మంది నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మరి మీ అందరి ప్రార్థనలు నా కుమార్తెను బ్రతికించాలని మీరందరూ ప్రార్థన చేయండి. దేవుచకమైతే మరి 3 రోజులు అక్కడే ఉండాలి. మరి పాస్టర్ గారికి దేవుడు బలములు, శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చి అక్కడ ఉన్నంతకాలం దేవుని కట్టులో భద్రపరిచి మళ్ళీ నా కుమార్తె సజీవురాలుగా మన మధ్యకు వచ్చి మరలా ఇలాంటి ఘనమైనటువంటి ఒక సాక్ష్యకుడిగా ఘనంగా మరి కొంతమంది సేవకులతో మరీ ఘనంగా సువార్తను ప్రకటించేలాగా మీరందరూ ప్రార్థన చేయండి. అసలు ఈరోజు మేము వెళ్తుంటే నవడూరు దాటిన తర్వాత నుంచి భయంకరమైన వర్షం. భీమవరంలో మొత్తం రోడ్లన్నీ మునిగిపోయాయి. అసలు ఏం ఖాళీ లేదు. నేను 7 గంటలకు బయటకు వచ్చాను హాస్పిటల్ నుంచి. భీమవరం ఓవర్ బ్రిడ్జి దాటేటప్పటికి 8 అయింది. భీమవరంలోనే అక్కడ నుంచి సురేష్ చక్కగా స్పీడ్గా తీసుకురావడం వల్ల వాక్యాన్ని అందుకోగలిగారు. మనందరికీ తెలుసు, మనం ఏ కార్యక్రమం చేసినా ఎవరు వస్తారు మనకు ముందు? ఆశీర్వాదం చదువులు, ఆశీర్వాదపు మేఘాలు చూపిస్తాయి. మొత్తం మన ఊరంతా కూడా కారు మేఘం అయిపోయింది. కానీ దేవుడు వాటన్నింటినీ పటాపంచలు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని యొక్క శక్తి మాత్రమే, మన శక్తి కానీ కాదు. మనం కేవలం ప్రార్థన చేయడం వరకే మన బాధ్యత. కాబట్టి మీరందరూ ప్రార్థించారు. ఇలాంటి చక్కని కూడిక జరిగింది. ఇక రాబోయే 2 రోజులు కూడా ఘనంగా జరిగేలాగా. ఇప్పుడు వచ్చిన వారు మళ్ళీ రేపు మానేయండి. ఒక వారం 1 రోజు వెళ్ళిపోయాం కాబట్టి 2 రోజులు ఏమి వెళ్తాం లేదండి. మళ్ళీ 2వ రోజు 3వ రోజు మానేయండి. 3 రోజులు కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాలు వింటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి మొదటి రోజు వాక్యం బాగా నచ్చిందన్న వాళ్ళు గట్టిగా తప్పకుండా ఇప్పుడు ఇంకా బాగా నచ్చిన వాళ్ళు కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ సమయంలో చిన్న అయ్యారు ప్రార్థన రిక్వెస్ట్. మన మధ్యలో మైక్ యూనిట్స్ పోయినాయి. ఏమయ్యారు చర్చి కొత్తగా యూనిట్స్ కొన్నాను. మీరు వస్తారు. అలాగే మైక్ కూడా కొన్నాను. మీరు వచ్చి ఓపెన్ చేసి దాంట్లో ప్రార్థన చేస్తారండి.
అయితే నేను లేని కారణంగా పిల్లలు మర్చిపోయారు. దీనికి మీరు ప్రార్థన చేసి వీటిని ప్రారంభించండి. ఈ 2 యూనిట్లకి మన ప్రియులు సనాయల కనకారావు గారు అన్నయ్య గారు, సనాయల యేసు గారి యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు సనాయల శ్రీనివాస్ గారు మరి ఇలాగా యూనిట్లు పోయి చర్చిలో అని చెప్పి వారు చర్చికి పనుండి అని చెప్పేసి ఆర్థిక సహాయం చేశారు. దేవుడు వారి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. అలాగే ఈ మైక్ జిత్తుగా ధనలక్ష్మి గారు వారి కుటుంబం తరపున మైక్ కొనడానికి వారు సహాయం చేశారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఈ 2 యూనిట్లు సనాయల శ్రీనివాస్ హైదరాబాద్ లో ఉంటారు. ఇదేమో జిత్తుగా ధనలక్ష్మి గారి కుటుంబం. ప్రార్థన చేసి మీరు ప్రార్థన అయిపోయాక మళ్ళీ దీన్ని మీరే ఓపెన్ చేసి మళ్ళీ ఒక పాట పాడి దీంట్లో మాకు ఆనందం చేయండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు. నీ సువార్తను అనేక మందికి వినబడేటట్లుగా మైకి యంత్రముల ద్వారా నీ మాటలు వినిపింప చేయాలని సేవకులు కలిగి ఉన్న ఆలోచనను బట్టి సంఘ బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకు తెలియపరచగా ప్రియులు శ్రీనివాస్ గారు 2 యూనిట్లను కొనడానికి వారు అందించిన ఆర్థిక పరమైన సహకారాన్ని బట్టి నిశ్చయముగా నా దేవుడు శ్రీనివాస్ గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. దైవజనుడు చక్కని వాక్యాన్ని అందించడానికి అవసరమైన చక్కని మైకును కొనుగోలు చేయడానికి సహోదరి ధనలక్ష్మి గారు వారి కుటుంబం తరపున ఆర్థిక పరమైన సహాయాన్ని అందించారు. నిశ్చయముగా సహోదరి ధనలక్ష్మి గారిని వారి కుటుంబాన్ని నా దేవుడు దీవించునుగాక. ప్రతి నిత్యము కూడా ఈ మైకి యంత్రాల ద్వారా దైవజనులు దేవుని మాటలు వ్యక్తపరుస్తున్నప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుని మైకి యంత్రం ద్వారా చేస్తున్న ప్రార్థనలు బట్టి, వాక్య సందేశాలను బట్టి వారు మార్పు చెంది నా దేవుని మందిరంలోనికి రాగలగడానికి ఈ పనిముట్లను నా దేవుడు సాధనాలుగా వాడుకునుగాక. ఆర్థికంగా సహకరించిన వారందరినీ నా దేవుడు దీవించి ఇంకా ఈ మందిరానికి ఏవైతే అవసరం ఉన్నావో అవన్నీ కొనుగోలు చేయడానికి సంఘములో ఉన్న అనేక మందిని నా దేవుడు లేవనెత్తునుగాక అని ప్రార్థిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో దైవజనులు దేవుని సువార్తను ప్రకటించడానికి అవసరమైన ఈ మైకి యంత్రములను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఓపెన్ చేయించున్నాము.
మీరు లోన్ చేసి పెట్టుకుంటారు దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. హల్లెలూయా. ఏ కొత్త కొత్త అలవాటు నేర్పిస్తా. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ప్రేమించేదము
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికి వందనాలు. మరి ఈ యూనిట్లు కొనడానికి సనాయిల యేసు గారి యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు సనాయిల శ్రీనివాస్ గారు ఆర్థిక సహాయం చేశారు. మరి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి వారి భార్య కూడా మరి బలహీనరాలుగా హాస్పిటల్లో ఉంది. సరేమ్మా, మరి ఆవిడ కూడా ఆపరేషన్ చేయాలని అన్నారు. మరి ఆవిడ కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ 2 మైకులు కొనడానికి జ్యోతిదాన లక్ష్మి గారు మైక్ కొంటాను నేను అన్నారు. నేను ముందుగానే కొనుక్కొచ్చేసాను, అక్కడ నీ పేరు అని చెప్పేసాను. కాబట్టి అవి కొనుక్కొచ్చిన ఇంకా ఆవిడ పేరు పెట్టి మరి ధనలక్ష్మి గారు వారి యొక్క కుటుంబం తరఫున ఈ మైకులు వారు కొన్ని ఇచ్చినట్టుగా మీ అందరికి మనవి చేస్తూ మరి ధనలక్ష్మి గారి కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికి మరొకసారి అందరూ వందనాలు తెలియజేస్తూ మరి ఈ రోజు మొదటి కూడిక దేవుని యొక్క మహిమార్థమై జరిగించిన దేవాలయ దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞుడై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి నాతోటి దైవ సేవకులందరికీ, మోజేష్ గారికి, యశ్పాదన్ గారికి, ప్రసాద్ గారికి, సువందాస్ గారికి, మీ అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు యోహాన్ నాన్నగారికి, ప్రత్యేకమైనటువంటి అభిషేకమైన దైవ సేవకులు ఎలీషా గారికి, మరి అలాగే మా వందనాలు మీ తల్లిదండ్రులకు అలాగే తండ్రి గారికి తెలియజేయాలని మనం చేస్తూ ఈరోజు సేవకులు వచ్చిన వారందరికి కూడా మరి భోజన ఏర్పాట్లు గుడిమెట్ల వెంకటలక్ష్మి గారి యొక్క కుటుంబం తరఫున సేవకులకు అందరికీ వారి కుటుంబం తరఫున ఏర్పాటు చేశారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి రేపు రాత్రి ఎల్లుండి రాత్రి దేవుని యొక్క మహిమాన్ని జరుగుతున్నా మరి మీరు ఈ రోజు ఎలా వచ్చారండి? సమయానికి వచ్చారా? సమయానికి వస్తే రేపు కూడా అదే సమయానికి వచ్చి దేవుని నామాన్ని మహిమపరచడానికి మనం చేస్తున్నాం. దేవుడు నామం దీవించును గాక. ఈ సమయంలో యవనస్తులు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేస్తారు, ఆశీర్వదిస్తారు. మనం గృహాలకు పెడతాం.
హల్లెలూయా. మరోసారి మీ అందరికీ నాతో తెలుసుకున్నాను. ఇప్పుడే భాషలో ఫోన్ చేశారు. బిందు బాగానే ఉంది, దేవుని కృపను బట్టి మాట్లాడుతుంది, దేవుని చిత్తం బట్టి. ఎందుకంటే అక్కడ ఆపరేషన్ చేసేస్తాం, ఏదైనా ఇబ్బంది వస్తే మీరు చేతులు పెట్టాలని చెప్పారు. మరి నేను నమ్మిన దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఎందుకంటే సాతానుడు నన్ను ఏదో రకంగా సిగ్గుపరచాలని చూస్తూ ఉన్నాడు, కానీ నేను నమ్మిన దేవుడు మాత్రం చక్కగా నిలబడి నన్ను ఎప్పుడు కూడా సిగ్గుపడకుండా విజయవీరుడుగా నన్ను నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా కేవలం మీరందరూ మా గురించి ప్రతిరోజు మమ్మల్ని, మా కుటుంబాన్ని మీరు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలు దేవుడు మా పక్షంగా నా కుటుంబాన్ని కాపాడుతున్నాడు. అందుకే మీ అందరికి కూడా మీ యొక్క వందనాలు తెలియజేస్తూ, కొన్ని సందర్భాల్లో నేను మిమ్మల్ని వాక్యానుసారంగా కోపడిన, వాక్యానుసారంగా గద్దించిన, నన్ను మీలో ఒక తండ్రిగా, ఒక కుమారుడిగా, ఒక బంధువుగా చేసుకుని అన్ని విషయాలు కూడా మీరు తోడ్పాటిస్తున్నందుకే మీ వందనాలు తెలియజేస్తూ, ఈరోజు సేవకులకు భోజనం ఏర్పాటు చేసినటువంటి గురిమెట్ల వెంకటేశ్వర గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరూ దీనికి ఆశీర్వదించుగాక. ఈ సమయంలో ప్రార్థన చేస్తారు. అయ్యారు ప్రార్థన చేసి ఆశీర్వదించిన తర్వాత మనం మన గృహాలకు వెళ్తాం. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఏర్పాటు చేయబడిన 3 రోజుల ఉపవాస ఆశీర్వాద ప్రార్థనా కూడికలలో మొదటి రోజు, మొదటి కూడికంతా మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. సేవకులు ఎంతో భారంతో ప్రయాసతో ఈ కూడికలను ఏర్పాటు చేయగా సాతానుడు కొంత గలిబిలిని చేయడం ప్రారంభించాడు. కానీ నీ సేవకుని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ సేవలో ధైర్యాన్ని కలిగించి, ప్రోత్సాహాన్నిచ్చి, మరి కుమార్తె సోదర విషయంలో ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా నా దేవుని హస్తము ఆ సోదరుని స్వస్థపరచునుగాక. నా దేవుని ప్రభావము ఆ సోదరులోనికి వెళ్ళి ఆ సోదరులో ఉన్న ప్రతి బలహీనత, నీరసాన్ని నా దేవుడు తొలగించి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని నా దేవుడు కలగ చేయునుగాక. ఆయన నీ పిల్లలందరినీ దీవించండి. ప్రతి పూట, ప్రతిరోజు కూడా ప్రయాస అనుకోకుండా, భారం అనుకోకుండా నీ మందిరంలో ప్రార్థన చేసుకోవాలని, నీ వాక్యపు మాటల ద్వారా బలపరచబడాలని వస్తున్నాను. వచ్చిన వారందరినీ కూడా దీవించి నీ బిడ్డలు నీ సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందుకుని వెళుతున్నారని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. అలాంటి ఆశీర్వాదం నీ బిడ్డలకు సమృద్ధిగా కలుగునుగాక. ఇక్కడికి వచ్చిన దైవజనుల్ని, వారి పరిచర్యలను, సంఘాలను కూడా దీవించండి. ఇంకా మా ముందు 2 దినాలున్నాయి. ఈ 2 దినాలు కూడా నీ బిడ్డలు పాల్గొనే కృపనివ్వండి. ఈ రోజు పాల్గొనలేకపోయిన వారు కూడా రేపు, ఎల్లుండి పాల్గొనే ధన్యతను కలిగించి, మరొకసారి సేవకుని కుటుంబాన్ని దర్శించి ధైర్యాన్ని కలిగించి, కుటుంబం ఎడల మీరు గొప్ప కార్యాన్ని జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తకు పరిశుద్ధాత్మని యొక్క నిండ సహవాసము నా దేవుని సన్నిధిలో ఉన్న మీకు, మీ కుటుంబాలకు, మీరు చేస్తున్న పనులకు, దైవజనుని కుటుంబానికి, హాస్పిటల్లో ఉన్న సోదరికి, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు నా దేవుని కృప సదాకాలం తోడుగా ఉండునుగాక. అందరికీ